నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీటీఎం కార్యక్రమాన్ని జలీల్ అహ్మద్ బాషా, మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కోట మండల ప్రభుత్వ వివిధ శాఖాధికారులు పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జలీల్ బాషా మాట్లాడుతూ దివంగత ప్రజానేతలు, రాజకీయ దిగ్గజాలు నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డిల అడుగుజాడల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో పాఠశాల ఆవరణలో ల్యాబ్తో పాటు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఎమ్మెల్యే విశేష కృషి చేశారన్నారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు భవిష్యత్తు గురించి వివరిస్తూ విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ తెస్తున్న సంస్కరణలను తెలియజేశారు. విద్యార్థుల అభివృద్ధికి, స్కూల్ పురోగతికి ఎప్పుడూ ప్రభుత్వం ముందుంటుందని, ఏ సమస్య ఉన్నా స్థానికంగా మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమాలను ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసంలో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులకి, టీచర్స్ కి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మన పిల్లలు సరైన చదువుతున్నారా, పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, మధ్యాహ్నం న్యూస్ అంతా అందుతుందా, మంచి క్వాలిటీ న్యూస్ ఇస్తున్నారు. ప్రధానోపాధ్యాయులైనటువంటి కరుణాకరెడ్డి గారికి, ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి ఆశీర్వా గారికి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారికి, మరో మిత్రులు, భాగస్వామ్యమైనటువంటి మా విద్యార్థి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా నా ఉదయకరంగా నమస్కారాలు ఆశిస్తున్నాను. చాలా సంతోషం. గతంలో కన్నా కూడా ఈరోజు ఎక్కువ మంది పేరెంట్స్ కనబడుతున్నారు. చాలా సంతోషం. దీనికి కృషి చేసినటువంటి మా ఏవి గారి హై స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమం అయినటువంటి ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇదంతా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలనే లక్ష్యంతో గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి మధ్యలో వెలిసిన ఆలోచన ఫలితమే. ఎందుకంటే ఈనాడు పేరెంట్స్ అందరినీ ఈ విధంగా ప్రతి స్కూల్లో ఇన్వాల్వ్ చేస్తూ, టీచర్స్తో మాట్లాడుతూ మన బిడ్డలు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన పిల్లలే మనకు ఆస్తి. వాళ్ళకి మనం ఇచ్చే చదువే తదనంతరం వాళ్ళ భవిష్యత్తుకి బాట వేస్తుంది. అందువల్ల వాళ్ళ విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, విద్య మన హై స్కూల్లో కానివ్వండి, మన ఈ పాఠశాల ఉద్దేశంతో ఇప్పుడే మా వినోద్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ వాళ్ళకి మంచి ఫుడ్ అవసరం. ఈ ఏజ్ లో వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళ చేత మనం మంచి ఫలితాలు రాబట్టవచ్చు. వాళ్ళ చేత చదివించడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ప్రతి స్కూల్లో
ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.